చేవెళ్ల బస్ యాక్సిడెంట్లో షాకింగ్ విషయాలు వెలువడ్డాయి. తాండూరు డిపో నుండి హైదరాబాద్కి తెల్లవారుజామున 70 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సులో ఒక మహిళకి జరిగిన కథ ఇది. మొదట్లో ఆమె డ్రైవర్, కండక్టర్ వెనుక నిలబడి ప్రయాణిస్తోంది. కొన్ని స్టేషన్స్ దాటాక డ్రైవర్ ఆమెను బస్సు వెనక్కి వెళ్ళి నిలబడమన్నాడు. కారణం, అప్పటికే బస్సు ప్రయాణికులతో ఫుల్ అవుతూ ఉంది కాబట్టి. ఎక్కే ప్రయాణికులకు అడ్డు వస్తుందని ఆమెను వెనక్కు వెళ్ళమన్నాడు. ఆ మహిళ వెనుక సీటు దగ్గరికి వెళ్ళి నిలబడింది. 6 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చేవెళ్ల దగ్గరికి రాగానే టిప్పర్ బస్సుని ఢీకొట్టింది. ఆ మహిళ వెనక్కి వచ్చింది కాబట్టి ఆమె చనిపోలేదు. అక్కడే ఉంటే డ్రైవర్తో పాటు ఆమె కూడా మరణించేది. కానీ ఆమె నడుముల వరకు కంకర పడిపోయింది. ఆమె కాళ్ళ మీద 2-3 పడ్డారు. వాళ్ళ మీదే కంకర పడి ఆమె నడుముల వరకు కంకర వచ్చింది. ఆమె సుమారు 2 గంటల పాటు కంకరలోనే ఉంది కాబట్టి, పైగా కాళ్ళ మీద మృతదేహాల బరువు ఉంది కాబట్టి ఆమె కాలి ఎముక ఫ్రాక్చర్ అయ్యింది. బాగా స్వెల్లింగ్ వచ్చింది. స్వెల్లింగ్ తగ్గాక ఆపరేషన్ చేయాల్సి వస్తే చేస్తాము అని డాక్టర్లు చెప్పారని ఆ మహిళ పేర్కొంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.